38వ వచనం నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. అప్పుడు శాస్త్రుల్లోను పరిశీలలోను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గుర్చున్న సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగూ ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు గర్భంలో ఉండును. నినేవ వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిన కనుక విమర్శ సమయం నినే వారు ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేద్దరు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక సూచక్రియని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఏమంటున్నాడు అని అంటే, సూచక్రియ ఏది కూడా లేదు, కానీ యోన ఏ విధముగా మరి 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అదే విధముగా ఉండబోతాడని వారికి తెలియజేస్తూ ఉన్నారు. అయితే గమనించండి, ఇందులో మనకు ఒక ప్రశ్న ఏంటి అని అంటే, యేసు ప్రభు చనిపోయింది శుక్రవారం కదా, ఆయన లేచింది 3వ రోజు ఆదివారం తెల్లవారుజామున కదా, మరి 3 రోజులు ఎలాగూ అయింది? సోమవారం 3 గంటలకు, శుక్రవారం 3 గంటలకు చనిపోయాడు సిలువలో. శనివారం మరలా 3 అయితే అప్పుడు ఒక దినం అవద్ది, అంతే కదండి. శనివారం 3 అయిన తర్వాత ఆదివారం మళ్ళీ మధ్యాహ్నం 3కి వెళ్ళిన తర్వాత అంతే కదా, మళ్ళా 2వ రోజు అవద్ది. ఆ తర్వాత యేసు ప్రభు ఎప్పుడు లేయాలా? సోమవారం దినాలు లేయాలి. అప్పుడు లేస్తే ఏమవుద్దంటే 3 రోజులు ఫినిష్ అయినట్టు. కానీ యేసు ప్రభు ఎప్పుడు లేచాడు? ఆదివారం తెల్లవారుజామున లేచాడండి. అంటే గమనించండి, శనివారం నుంచి ఆదివారం దాకా 2 రోజులు అయితే మరి 3వ రోజు ఎలా వచ్చిందని చెప్పేసి చాలా మంది వితండవాద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి అని అంటే, సో మనము అవర్స్లో లెక్క పెట్టుకోవాలనుకుంటే నిన్నటి నుంచి ఈ రోజు రాత్రి వరకు, నిన్న రాత్రి నుంచి ఈరోజు రాత్రి వరకు అంటే 24 అవర్స్ వస్తుంది. అప్పుడు మనకు ఒక దినమని లెక్క వస్తుంది. కానీ గమనించండి, నిన్న రాత్రి గురించి జరిగిన దాని గురించి మనం పొద్దున్నే లేచి మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏమంటాం? మనం నిన్నానంటాం, అంతే కదా. అంతేగాని 4 గంటల కిందట 5 గంటల కిందట జరిగిందని అనుకుంటామా? అనుకో. సో ఈరోజు రాత్రి ప్రార్థన బాగా జరిగింది అనుకోండి, రేపు తెల్లారి లేచిన మనం ఏమనుకుంటాం? రాత్రి ప్రార్థన బాగా జరిగింది అనుకుంటాం, లేకపోతే నిన్న ఈ విధంగా జరిగిందని అనుకుంటాం. అంతేగాని మనం అవర్స్ లెక్క పెట్టుకుంటూ మాట్లాడాం. సో గమనించండి, లెక్క ప్రకారంగా గంటల ప్రకారంగా 24 నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ మధ్యాహ్నం దాకా తీసుకుంటే ఒక గంట, ఒక రోజు అని మనం అనుకోవచ్చు. లేదా రోజులో కొంత భాగమైనా సరే అది ఒక రోజుగానే పరిగణించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గమనించండి, శుక్రవారం యేసు ప్రభు చనిపోయాడు, బాగానే ఉంది, అది శుక్రవారం చనిపోయిన లెక్కకే వస్తుంది. శనివారం అంతా కూడా సమాధిలో ఉన్నాడు, శనివారం సమాధిలో ఉన్నాడు ఆయన. ఆదివారం దినాన్ని ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఆదివారంలోని ప్రవేశించాడు కదా, అది 3వ దినమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో మనం అవర్స్ లెక్క పెట్టుకుంటూ పోకూడదండి, అవర్స్ లెక్క పెట్టుకుంటూ పోం. చెప్పిన కదా ఎగ్జాంపుల్, నిన్న రాత్రి జరిగింది తెల్లవారు మనం ఏమనుకుంటామంటే నిన్నటి లెక్కనే మాట్లాడుకుంటాం, గంటల్లో అంచనా వేసుకుని మనం మాట్లాడాం. అందుకే అడిగిన కూడా చెప్పాను, 3 దినాలు ఎట్లా అవుతుందని చెప్పానంటే ఈ రీతిగా చెప్పాను. శుక్రవారం దినమే, శనివారం దినమే, ఆదివారం తెల్లారింది, శనివారం అర్ధరాత్రి 12 గంటల లేలేదండి, ఆదివారం తెల్లవారుజామున లేచాడంటే ఆదివారం ఒక దినమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా 3 దినాలు ప్రభువు మరి సమాధిలో ఉండి లేచినట్లుగా నిర్ధారించబడిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి.